హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇది ఏంటంటే పాయసం అండి. పాయసం అంటున్నా తెల్లగా ఉంది అనుకోకండి. ఇంకా నేనైతే బెల్లం అది వేయలేదు. ఎందుకంటే ఈ పాయసం నేను ఈరోజు ఎందుకు వండుతున్నానంటే, మొన్న నేను కలశం ఎత్తుకున్నా కదండి, భవానీలు కలశం ఎత్తుకున్నా కదా. ఆ కలశం అయిపోయినాక కలశంతో పాటు కొంచెం బియ్యం కూడా ఇచ్చి గిరి భవానీ ఏం చెప్పారంటే, మీ ఇంటికాడ పాయసం వండుకోండి అమ్మ, మంచిది అని చెప్పారు. అయితే వాస్తవంగా అయితే మొన్న శుక్రవారం వండాలండి. మొన్న శుక్రవారం నేను మర్చిపోయాను అనమాట, అందుకని వండలేదండి. అందుకే ఈరోజు వండుతున్నాను. ఈరోజు అయితే చాలా టైం అయిపోయిందండి పూజకి, ఏమనుకోవద్దు, ఎండెక్కిపోయిందనమాట. అందుకే పాయసం వండుకుని ఇదిగోండి బెల్లం కోరానమాట. ఒక 10 నిమిషాలు కింద పెట్టేసి అప్పుడు పాయసంలో వేస్తానండి. వాస్తవంగా అయితే పాకం బట్టి పాయసంలో పోసాం అనుకోండి, పాయసం అయితే టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది నిజంగా అండి. మొన్న కలశం పట్టుకున్న రోజైతే నాకు చాలా పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నా కదండి, చాలా నీరసంగా కలశం పట్టుకుంటే చాలా భయం వేసేసిందండి. కలశం అయితే 2-3 సార్లు చేతులు వణుకొచ్చేసి జారిపోద్దేమో అన్నంత భయం వేసేసింది. అయితే బాగానే పట్టుకున్నానండి. అయితే ఏమైందంటే, అందరూ నీళ్లు పోసే దగ్గర ఒకళ్ళింటి దగ్గర రెండిళ్ళ దగ్గర సీమలు కుట్టేసేయండి కింద కాళ్ళని. కలశాన్ని అయితే ఎవరికి ఇవ్వకూడదంటండి. మనం పట్టుకోవడం మొదలుపెట్టాక మనమే పట్టుకోవాలంట చివరి వరకు. అందుకని చాలా కష్టమైపోయిందండి. కొంచెం వణుకు కూడా వచ్చేసిందండి చేతిలో. అమ్మో కలశం ఉన్నది ఇది మొన్న తెగ భయం వేసేస్తుంది అనమాట. ఈరోజు మా కూర అయితే చిక్కుడుకాయ టమాటా అండి, అద్దిరిపోయింది. నేను కూరలు అయితే బాగుంటుందండి. ఈ మూకుడు చూసి మాత్రం నవ్వకండి. పాపం ఈ మూకుడికి నాకు ఇంకా రుణానుబంధం తీరినట్లేదు. మూకుళ్ళు అయితే ఇంట్లో చాలా ఉన్నాయి, నేనైతే మూకుడే అంటాను, అందరూ కళాయి కూడా అంటారు అదనమాట. ఇవి ఏంటంటే అండి, మంచినీళ్ళు అండి. ఏం చేస్తానంటే ఇవి బాగా టీలాగా కొంచెం బాగా మరిగిచ్చేసి నీళ్ళు, అందులో కొంచెం పసుపు వేసుకుని తాగుతానండి. ఎందుకంటే ఇప్పుడు శీతాకాలం వచ్చేస్తుంది కదండి. ఈ శీతాకాలం వచ్చినప్పుడు నాకు ఏం జరుగుతుందంటే, ఈ మధ్యనేనండి 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వర్షాకాలం అయినా శీతాకాలం అయినా లేకపోతే ఫ్రిడ్జ్లో కూలింగ్ ఏమన్నా తాగినా, అసలు నేను తాగను ఫ్రిడ్జ్లోవి. ఒకవేళ తాగితే కనుక కొద్దిగా ఆయాసం వచ్చినట్టు అలా అయిపోతుందండి. అందుకని ఈ పసుపు వేసుకుని తాగితే మాత్రం నాకు అది తగ్గినట్టు అనిపిస్తుంది. అందుకని నేను కంపల్సరీ 2 రోజులకు 3 రోజులకు ఒకసారని నేను పసుపు నీళ్ళు తాగుతాను అనమాట అండి. ఇంటి తల్లి ఛానల్ని తప్పకుండా చూడండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిక్కుడుకాయ టమాటా చూడడానికి చూడముచ్చటగా ఉంటుందండి. అద్దిరిపోయింది కూర. నేను కూరలు బాగుంటుందండి. పాయసం అండి, ఇంకా ఆరిపోతుంది. ఇవి బాదం పప్పు, కిస్మిస్ అండి. ఇంకా జీడిపప్పు అయితే మొన్న గృహప్రవేశం అప్పటి నుంచి కూడా అసలు కిలో ప్యాకెట్ ఉండాలి, కానీ ఎక్కడ ఉంది ఏమో కనబట్టలేదండి. మళ్ళీ నేను కొంచెం ప్యాకెట్ తెప్పించగానే అయిపోయింది. పాయసంలో అయితే ఇప్పుడు బెల్లం వేసేసి ఇంకా పూజ చేసేసుకుంటానండి. నీళ్ళు మరిగిపోయిందండి, పసుపు వేసేయడమేనండి. ఇంకా ఇవైతే ఇలాగ తాగేయడమేనండి. చాలా ఇన్ఫెక్షన్లు, గొంతుకు ఇన్ఫెక్షన్లు అవి ఉన్నా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అనమాట పసుపు. తప్పకుండా తాగండి ఎవరికన్నా ఉపయోగంగా ఉంటే. నేను పాయసంలో బెల్లం వేసేసండి కలిపేస్తాను. కొంచెం వేడి తగ్గాక వేస్తానండి, ఇరక్కోకుండా ఉంటుంది అనమాట. అసలు పాకం పట్టి పోస్తే చాలా సూపర్ వస్తుంది పాయసం, బాగుంటుంది, చాలా బాగుంటుందండి. నేను అన్నీ అండి ఏ వంటలైనా బాగా చేస్తే కనుక కొంచెం తక్కువ శాతం చేస్తాను. అదిరిపోయింది కదా, ఇంకా కొంచెం పడద్దండి. ఫోన్ పెట్టేసాక కొంచెం వేసి మళ్ళీ కలుపుతాను అనమాట. పాయసం అయితే అదిరిపోయిందండి నాకు తెలిసి. ఇవి బాదం గింజలు కట్ చేయాలండి. సిమ్ని అండి మనం వంట చేసేటప్పుడు కంపల్సరీ వేయాలండి, లేకపోతే కూర పోపు పెట్టేటప్పుడు కంపల్సరీ వేయండి ఎవరైనా. ఎందుకంటే నేను కొన్నాళ్ళు వేయలేదండి. అయితే ఇది జిడ్డు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ జల్లిలా ఉంది కదండి, వేయకపోతే కనుక ఈ జల్లిడికి పట్టేసి జిడ్డుగా కనబడుతుంది. కూర పోపేసేటప్పుడు మాత్రం సిమ్ని వేసుకోవాలండి. ఎన్బి తల్లి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయసం అయితే సూపర్గా ఉందో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కామెంట్ చేయాలంటే నాకు తెలుగులోనే కామెంట్ చేయండి.